నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పిఎస్ఎల్వి C62 ప్రయోగంలో సాంకేతిక సమస్య. 4వ దశలో శాటిలైట్లో తెగిన సంబంధాలు. అహ్మదాబాద్లో వైభవంగా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్. జర్మనీ ఛాన్సలర్తో కలిసి పతంగులు ఎగరవేసిన మోదీ. అక్రమార్కుల భరతం పడతామన్న మంత్రి పొంగులేటి. రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు తెస్తున్నామని స్పష్టీకరణ. పేదలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకంలో మార్పులు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామన్న కిషన్ రెడ్డి. గ్రీన్లాండ్ను రష్యా చైనా పాలు కానివ్వబోమని ట్రంప్. ద్వీపం తమ సొంతం కాబోతోందని విశ్వాసం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తింది. అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఈ ఏడాదిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. తిరుపతి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి ఇస్రో పంపింది. దీంతో పాటు యునైటెడ్ కింగ్డమ్, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా ఇస్రో నింగిలోకి పంపింది. కౌంట్డౌన్ పూర్తి కాగానే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల ప్రయాణం తర్వాత 511 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో చేరిన తర్వాత 15 ఉపగ్రహాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. 4 దశల రాకెట్ ప్రయోగం 3వ దశ వరకు సాఫీగా సాగినట్లు తెలిపారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడినట్లు ఇస్రో చైర్మన్ చెప్పారు. పరిస్థితిని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. We had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL చేపట్టిన 9వ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ ఇది. ఈ మిషన్లో ప్రధాన ఉపగ్రహం అన్వేష రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం సరిహద్దుల్లో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడనుంది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది కాగా ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి కైట్ ఫెస్టివల్ను మోదీ ఆరంభించారు. ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలను ఇరువురు నేతలు తిలకించారు. అంతకుముందు మెర్జ్తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని సందర్శించారు.
साबरमती रिवर फ्रंट की ये तस्वीरें आप देख रहे हैं, जहां पर जब రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పేదల భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హైదరాబాద్ కోకటిపల్లిలో సమగ్ర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ భవనాల నిర్వహణ 5 ఏళ్ల పాటు నిర్మాణదారులదేనని స్పష్టం చేశారు. సుమారు 39 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి. ఈనాడు ఈ 39 సబ్ రిజిస్ట్రార్లని 12 సబ్ రిజిస్ట్రార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్ తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ నాటికి పూర్తి చేసి హైదరాబాద్ లోని ప్రజానికానికి దాన్ని అంకితం చేయడం జరుగుద్ది. రెండవది ఇది ఇక్కడ కుక్కడపల్లిలో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా 12కి 12 ప్రైవేటు సెక్టర్లలో 12 మందిని ఐడెంటిఫై చేశాం. 12 మంది కూడా చాలా ఉత్సాహంగా వాలంటరీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి రిజిస్ట్రేషన్ వచ్చే వాళ్ళు ఆలోచించేంత మంచిగా ఈ ఆఫీసులు మంచి ఆలోచనతో కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. డబ్బే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు. డబ్బు కోసమే ఈ ప్రభుత్వం, నిధులు సేకరించడం కోసమే ఈ ప్రభుత్వం తాపత్రయపడదు. ఏదో ఒకటి అమ్మేసి గబగబా గవర్నమెంట్ ఖజానా నింపాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు. ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలకి వీలైనంత తక్కువ పొల్యూషన్ వచ్చే దాంట్లో అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం 360 డిగ్రీస్ లో ఈ పొల్యూషన్ పక్షాన్ని కానీ, ప్రజలకి మంచి జరిగే విషయంలో కానీ, ఇతరత్ర ప్రతి విషయంలో డబ్బే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కాకుండా
ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఇంతకు ముందు చేసింది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్లో కార్యకర్తలతో సమావేశమైన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచ్ స్థానాల గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సర్వే ప్రకారం ప్రజలు కోరుకున్న వారికే బీఫామ్ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి కేసీఆర్ ఫామ్ హౌస్కు పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమన్వయంతో అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నామని వెల్లడించారు. రాబో మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారు విపరీతమైన వివక్షకు గురైన సంగతి మనం మర్చిపోలేం. ఈ రాష్ట్రాన్ని 7.5-8 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి మాకు అధికారం వచ్చి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పలాయనం చిత్తగించినారు. అలాంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులు శ్రమపడి ఒక పద్ధతి ప్రకారం ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపేయడంలో విజయవంతమైనాం కాబట్టే సర్పంచ్ ఎన్నికల్లో 70% పైన గెలిచాం. ప్రజలతో అనునిత్యం సంబంధం ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి సర్వేల ఆధారంగా ప్రజలు కోరుకున్న వారికి బీఫామ్లు ఇస్తాం. వ్యవసాయ రంగానికి వీబీజీ రామ్జీని అనుసంధానం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు, రైతు కూలీలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ పథకంలో కీలక మార్పులు చేసిందని తెలిపారు. గతంలో ఉపాధి హామీ పథకంలో చాలా అవకతవకలు జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. వీబీజీ రామ్జీ పథకంపై విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని మండిపడ్డారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు పథకంలో మార్పులు చేసినట్లు వెల్లడించారు. కొత్త పథకంతో రాష్ట్రాలపై భారం పడుతుందనేది పచ్చి అబద్దమని తెలిపారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామాలకు అదనపు నిధులు వస్తాయని వెల్లడించారు. దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారికి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం. గతంలో ఏ రకంగా ఉండిందో మీకు అందరికీ తెలుసు. ఒక సంవత్సరము ఒక దగ్గర గుంతలు తీస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడనే మళ్ళా గుంతలు తీయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ గుంతలు ఎందుకోసం తీస్తున్నారు కూడా జవాబు తెరం లేదు. అందుకే ఈ రోజు ఈ యొక్క పథకాన్ని అకౌంటబిలిటీ ఉండే విధంగా నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాలు, నీటి వనరుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ, రూరల్ రోడ్ డెవలప్మెంట్, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ భవనాల నిర్మాణము, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణము, కూలీలకు నైపుణ్య శిక్షణ కూడా పెంచి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా ఈ యొక్క జీ రామ్జీలో అవకాశం కల్పించడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా దానికి తట్టుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ కూడా ఈ యొక్క కొత్త పథకం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన చట్టంలో దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ పీక్ సమయంలో కాకుండా మామూలు సమయంలోనైతే రైతులకు డబల్ బోనాంజా అంటే వ్యవసాయ పనులప్పుడు లబ్ధి దొరుకుతుంది. మళ్ళీ ఆ తర్వాత కూడా 120 రోజులు వ్యవసాయ సీజన్ లేనప్పుడు కూడా పని దొరకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇందులో మార్పులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంగడి చౌరస్తా వరకు కొనసాగింది. ఇందులో క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు మెరుగైన శిక్షణను ఇచ్చి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడలకు చాలా ప్రాధాన్యతనిస్తూ సీఎం కప్ అనేటువంటి ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి వర్యులు గారు ముందుకు రావడం, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారునికి అవకాశాలు కల్పించే విధంగా గ్రామీణ స్థాయిలో ముందు పోటీలు నిర్వహిస్తూ ఆ తర్వాత మండల స్థాయిలో పోటీలను ఏర్పాటు చేస్తూ ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లా స్థాయిలో పోటీ కోసం పంపించేటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 2వ సీఎం కప్ ర్యాలీని ప్రారంభించి నిర్వహించడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్లోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుంకరి ప్రతాప్ సంక్రాంతి పండుగకు స్వగ్రామం వెళ్లారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి బీరువా తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, 60,000 నగదును ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని శంకర్ ప్రతాప్ తెలిపారు. యజమాని ఫిర్యాదుతో క్లూజ్ టీం స్థలాన్ని పరిశీలించి ఇంట్లో ఉన్న నమూనాలు సేకరించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామానికి వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. సొడ్డకునుకు బాబాయ్ నాకు తాళం చేయి, నేను ఇంట్లో వండుకుంటా అంటే బయటకి వచ్చి తాళం చేయి తీసుకోని చెప్పాను. అది తాళం చేయి తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేటప్పుడు బాబాయ్ మరి గేటు తాళం అయితే ఉంది, ఇంటి తాళం అయితే లేదు. మరి ఒకవేళ మర్చిపోయి ఇట్లా వేయలేదా లోపల ఇట్లా చూడు తాళం మరి అని అంటే లేదు, లోపల పోయి చూస్తే ఇంటి తలుపు తీసి ఉన్నది. దాంట్లో మరి బీరువా దిక్కు చూడంటే బీరువా మొత్తం ఓపెన్ చేసి ఉన్నది అని చెప్పాను. బీరువాలో ఒక 15 తులాల బంగారం, 30 తులాల వెండి, 60,000 రూపాయల క్యాష్ నైట్లో అలా పిలిపించి ఇప్పుడు అమ్మారు పోయి రాసి ఇచ్చారు. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితను దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీస్ ఫాతిమా అనే వివాహితకు జహీర్ అనే యువకుడికి మధ్య 4 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల జహీర్తో మాట్లాడకుండా దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్న అతను ఆమెను హత్య చేసినట్లు వెల్లడించారు. మాట్లాడాలని ఆమెను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయ ప్రాంతానికి పిలిచాడు. అక్కడ వారి మధ్య వాగ్వాదం జరగడంతో కత్తితో పొడిచి బండరాయితో మోది చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదివరకే జహీర్ తనను వేధిస్తున్నాడని మౌలాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యానంతరం నిందితుడే స్వయంగా పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం చింతలపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మహారాష్ట్ర సిరోంచ నుంచి చెన్నూరు వస్తున్న కారును ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అందులోనే ఇరుక్కొని మృతి చెందారు. చోదకుణ్ణి బయటకు తీసేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఓఆర్ఆర్పై భారీగా గంజాయి పట్టుబడింది. ముత్తంగి టోల్గేట్ వద్ద ఎస్ఓటీ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారు డీసీఎం వాహనంలో 92 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 3 అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు వారి నుంచి 92 కిలోల గంజాయి, కారు, డీసీఎం వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వరంగల్ జిల్లాలో కొలువైన ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐనవోలు, వేములవాడ దేవాలయాల్లో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఐనవోలుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్ తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగున్నది, మంచిగా ఉంది. చాలా మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, మంచిగా జరిగింది. దర్శనం కూడా బాగుంది. ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా సౌకర్యాలు బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తాము, ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా డెవలప్ అవుతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నది. మా మమ్మీ మాకు నేర్పించింది, మేము మా పిల్లలకు నేర్పిస్తుంటాం. 35 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది వచ్చి, ఇంకా మా పెద్దల నుండి వస్తాం.
అప్పుడు అడవిలాగా ఉంటుండే. చాలా మారింది, ఈసారి ఇంకెక్కువ మారింది మంచిగా. గత సంవత్సరం సుమారు 2,50,000 మంది భక్తులు రావడం జరిగింది. ఈ సంవత్సరం మేడారం జాతర ఉన్నందున 3 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేశాం. అలాగే ఆర్టీసీ బస్సులో వచ్చే వారికి ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశాం. క్యూ లైన్లను పూర్తిగా కంప్లీట్ చేశాం. స్నానఘట్టాలను దగ్గర డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా స్వామివారి దర్శనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు పూర్తి చేశాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజలు జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాలలోని వివిధ ఫలరసాలు, పంచామృతాలు, ఫల జలాలు, శుద్ధ జలంతో శ్రీ స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఉదయాన్నే భక్తులు, స్థానికులు స్వామివారి గిరి ప్రదక్షిణ చేపట్టారు. యాదగిరిగుట్ట అనుబంధ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ స్వాతి వేడుకలు యథావిధిగా నిర్వహించారు. వరుస సెలవుల వేళ వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది. రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ధనుర్మాసంలో భాగంగా వేణుగోపాలస్వామి ఆలయంలో 27వ రోజు కొడారై ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం, పాటల రచయిత చంద్రబోస్, నటి డింపుల్ హయాతి, నటుడు అరుణ్ విజయ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాళ్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులందరూ వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. మనం కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు చేసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం. సంక్రాంతి సంబరాలు భాగ్యనగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పండుగ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ వేసిన రంగవల్లులు చూపర్లను ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతిగా 51,000, 2, 3వ బహుమతిగా 21,000 నగదు ఇవ్వనున్నట్లు దానం నాగేంద్ర తెలిపారు.
ఏపీలోనూ ఊరువాడ సంక్రాంతి సందడిలో ఉర్రూతులూగుతోంది. కోనసీమలో సంబరాలు సరికొత్త జోష్ తెస్తున్నాయి. పి గన్నవరంలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రభలతో ఊరేగింపులు నిర్వహించారు. సాంప్రదాయ అలంకరణలో విద్యార్థినులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఆటపాటలతో సందడి చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. ఆత్రేయపురం ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కేరళ తరహాలో నిర్వహించిన పడవ పోటీలు, ఈతల పోటీలు ఆకట్టుకుంటున్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడుకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను వీక్షించేందుకు తరలివచ్చిన ప్రజలతో ఆత్రేయపురంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. వాళ్ళు నేర్చుకుని చేయాలి అనేది ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత ఈ బొబ్బర్లంక లొల్ల మెయిన్ కెనాల్ కానీ, ఈ లొల్ల లాకులు కానీ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు చూడటం జరిగింది, విదేశాలు చూడటం జరిగింది. చూసినప్పుడు ఇక్కడ కంటే గొప్ప పరిస్థితులు అక్కడ ఏం ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. గన్నవరంలో అవనివ్వండి, అంతర్వేదిలో అవనివ్వండి, లేదా మురమల్ల మా మమ్మడవరం అవనివ్వండి, అనేక చోట్ల టూరిజం పాయింట్లు గుర్తించి కోనసీమలో ఇన్ని అందాలున్నా, ఎంత ప్రకృతి స్వయంగా ఉన్నా, చక్కటి గోదావరి కాలువలు, గోదావరి నదులు. అల్లూరు జిల్లా పాడేరు వంజంగి కొండలు పర్యాటకులతో నిండిపోయాయి. సెలవులు కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తారు. ఎంతో కష్టపడి ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండలపైకి చేరుకున్నారు. పొగమంచు, సూర్యోదయం అంతగా లేనప్పటికీ యువత ఉత్సాహంగా ఆ ప్రాంతంలో విహరించారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంది. సంక్రాంతి హాలిడేస్ కి మేము ఇన్స్టాలో రీల్స్ చూసి ఇక్కడికి వచ్చాము. మేము సన్ రైజ్ కి వచ్చాం కానీ ఇక్కడ ఈరోజు సన్ రైజ్ రాలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం చాలా చల్లగా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇట్స్ నైస్, బట్ ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంది. క్లౌడ్స్ ఇవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏం లేదు. కొంచెం డిసప్పాయింట్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. నైస్, బాగుంది. లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది. కడప నుంచి వచ్చాం సార్. మేము ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పైకి ఎక్కడానికి 6 అయింది. చూస్తూ ఉన్నాం సన్ రైజ్ కోసం. ఇంతసేపు వెయిట్ చేసాము. అద్భుతమైన ఫీలింగ్, చాలా బాగుంది. చాలా డేస్ నుంచి వెయిట్ చేసి ఫ్రెండ్స్ అందరం మేమంతా కలిసి వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది. ట్రెక్కింగ్ ఫీలింగ్ ఆసమ్ సార్. మధ్యలో కొన్నిసార్లు ఆగిపోయి కూర్చొని వచ్చేసాము, కానీ చాలా బాగుంది. వంజంగి హిల్ స్టేషన్కి వచ్చాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరూ చెప్పుకుంటే ఏందో అనుకున్నాం, కానీ వస్తే కానీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియట్లేదు. చాలా మార్నింగ్ మేము 4 o'clock బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి హిల్ స్టేషన్కి వచ్చేసరికి 6 అయింది. 6 నుంచి అలాగ సన్ రైజ్ కోసం వెయిట్ చేసాం. కొద్దిగా క్లౌడీగా ఉంది, బట్ అయినా సరే చాలా హ్యాపీగా ఉంది. మేము కాకినాడ నుంచి వస్తున్నాం. వంజంగి కొండలు పర్యాటకులతో నిండిపోయింది. అయితే అనుకున్నటువంటి రీతిలో సూర్యోదయం కానీ ఇతర మంచు లేకపోవడంతో కొంతవరకు వారు నిరుత్సాహంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి ఆ చీకట్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ మధ్య కొండ వరకు వచ్చారు. అయితే వాళ్ళు పైకి వచ్చిన తర్వాత చలిగాలుల మధ్య సేద తీరుతున్నారే తప్ప ఏ అద్భుతమైనటువంటి సూర్యోదయం కానీ పొగమంచు కూడా కానరాలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా సిటీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులంతా ఒకేసారి వంజంగి ప్రాంతం వచ్చేటప్పటికి ఈ కొండ మధ్యలో సేద తీరుతూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీ ప్రారంభమైంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూతులకు గాను ప్రస్తుతం విజయవాడ వైపు 10 టోల్ బూతులను తెరిచారు.
కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 12 బూత్లకు గాను 6 టోల్ బూత్లను విజయవాడ వైపు తెరిచి వాహనాలను వేగంగా పంపిస్తున్నారు. చిట్యాల పెదకాపర్తి వద్ద అండర్ పాస్ వంతెన నిర్మాణాలు, చౌటుప్పల్, కట్టంగూరు, సూర్యాపేట పట్టణాల్లోని క్రాసింగ్ల వద్ద వాహనాలు ఆగుతూ నెమ్మదిగా కదులుతున్నాయి. తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా చిన్నారులను పిప్పిచేసే సమస్యలు. తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి చేసే రక్త మార్పిడి ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చిన్నారుల తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతోంది. ఇటీవల ఇలాంటి చిన్నారుల కోసం ప్రభుత్వాలు సహాయం చేస్తున్నప్పటికీ ఈ వ్యాధి పట్ల పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే ప్రారంభమైంది తలసీమియా సికిల్ సెల్ సొసైటీ. తలసీమియాతో తమ చిన్నారులు పడుతున్న బాధ చూసిన తల్లిదండ్రులు తమ పిల్లల లాంటి వారికి సహాయం అందించేందుకు ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తలసీమియా సికిల్ సెల్ సొసైటీ ఉపాధ్యక్షురాలు రత్నావళితో ఈటీవీ ముఖాముఖి. తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఈ ఇబ్బందులతో ఎంతోమంది చిన్నారులు దీర్ఘకాలంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇలాంటి వారికి సహాయం చేయడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ప్రభుత్వంతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఏం పనిచేస్తున్నాయి, దీనికి సంబంధించి తెలిసిన ప్రస్తుతం మనతో ఉన్నారు తలసీమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా సొసైటీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ రత్నావళి కొత్తపల్లి గారు. ఆవిడనాడు తెలుసుకుందాం. తలసీమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా సొసైటీ చాలా కాలంగా ఈ పేరు వింటున్నాం. అసలు ఎలా ప్రారంభమైంది? మీ సొసైటీలో ఎంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు? మేము 1998లో ఒక 20 మంది పేరెంట్స్ కలిసి మా పిల్లల కోసం మేము ఏర్పాటు చేసుకున్న అప్పటి చిన్న సంస్థ అనమాట. సో ఇలాగ 20 మందితో స్టార్ట్ అయిన మా జర్నీ ఏదైతే ఉందో, ఫస్ట్ మాకు అప్పుడు హర్డిల్ ఏంటంటే బ్లడ్ దొరకకపోవడం. సో అంతకన్నా సొసైటీ పెట్టకన్నా ముందర బ్లడ్ డొనేషన్స్ మీద కానీ రక్త మార్పిడి ఏదైతే ఉంది ట్రాన్స్ఫ్యూషన్స్ మీద ప్రజల్లో అవగాహన లేకుండా ఉండే. సో అందుకోసం మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి బ్లడ్ గురించి అడుక్కొని, అలా అడుక్కుంటే 15 days అడుక్కుంటే ఒక యూనిట్ బ్లడ్ దొరికేదనమాట. ఆ 15 days తోటి మా అబ్బాయికి ఎక్కించుకోవడం, మళ్ళీ నెక్స్ట్ 15 days వాడు దాని మీద బతకడం, అలా అడుక్కునే ప్రాసెస్లో నాకు వేరే డోనర్స్ కూడా కొంచెం చెప్పారనమాట. మా అబ్బాయి 88లో పుట్టాడు. 98లో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. సో ఈ గ్యాప్ ఆఫ్ 10 yearsలో నా దగ్గర బ్లడ్ డోనర్స్ డేటా ఒకటి నా దగ్గర అవుతాయి. దెన్ ఐ థాట్ వై నాట్ ఐ షేర్ దిస్ డేటా విత్ అదర్ వేరే తల్లిదండ్రులతోటి లేకపోతే వేరే పేషెంట్స్కి ఎందుకు నేను షేర్, ఎందుకంటే నాకు చాలా కష్టపడే. అందుకోసం అలాగా నేను 98లో డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారి సహాయంతో, అలాగే మా అదర్ మెంబర్స్ ఒక 20 మెంబర్స్ అందరం కలిసి ఈ తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారులకి మీ సొసైటీ నుంచి హెల్ప్ చేశారు? అండ్ బ్లడ్ ఒక్కటే కాదు, వీళ్ళకి దీర్ఘకాలికంగా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. దానికి సంబంధించి ఏం చేస్తుంది ఈ సొసైటీ? 98లో మేము స్టార్ట్ చేసినప్పుడు 20 మంది ఉన్నారు కదమ్మా. ఈ రోజుకి మా దగ్గర 4500 పైన పిల్లలు మా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ కూడా బ్లడ్ ఎక్కించడంతో పాటు మాదేంటంటే కేర్ అండ్ కంట్రోల్ మా మోటివ్ అనమాట. సో కేర్లో భాగంగా ఉన్న పిల్లలని సమగ్రంగా, అంటే అరాకొరా చేయకుండా వీళ్ళకి కంప్లీట్గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము సంస్థలో అన్నీ అండర్ వన్ అంబ్రెల్లా అనమాట, ఒక గొడుగు కింద అన్నీ వాళ్ళకి జరగాలి అని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి బ్లడ్ ఎక్కించడం కానీ, డయాగ్నోసిస్ కానీ, తర్వాత వాళ్ళకి వేరే టెస్ట్లు ఏదైతే డయాగ్నోస్టిక్స్ ఏదైనా ఉంటే అవన్నీ చేయడం కానీ, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కానీ, మందులు కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. మా దగ్గర రీసెర్చ్ కూడా మేము నడిపించడం జరుగుతుంది. అసలు పేరెంట్స్కి పిల్లలకి ఓరియంటేషన్స్, రెగ్యులర్ ఓరియంటేషన్స్ జరుగుతాయి అన్నమాట. అంటే వాళ్ళు దీంతో పాటు ఎలా పాజిటివ్గా ఉండాలి,
వీళ్ళకి ఏం చేయాలి అన్నది వీళ్ళకి పేరెంట్స్కి, పిల్లలకి, డాక్టర్స్కి, పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయడానికి వీ హ్యావ్ అన్ ఆడిటోరియం అనమాట, ఒక 150 మంది పెట్టి. సో రెగ్యులర్గా మేము ఓరియంటేషన్ క్లాసెస్ అవి ఈ పిల్లలకి కూడా తీసుకుంటున్నాం. చెప్పాలంటే అది ఒక క్యాష్లెస్ హాస్పిటల్, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో దేనికి డబ్బు కట్టేయాల్సిన అవసరం లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఈ హాస్పిటల్కి ఎలా రావాలి అండ్ జనరల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రతిదానికి కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి. మీ దగ్గర దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? ఎవరికి ఫ్రీగా చేస్తారా? అంటే 100% ఎవరు వచ్చినా చేస్తారా? లేదంటే దానికి ఏమన్నా పావర్టీ ఇట్లాంటివి ఏమన్నా బ్యారియర్స్ ఉన్నాయి? ఏంటి అసలు అది? ఒక క్రైటీరియా ఏంటంటే పిల్లాడు థాలసేమియా పిల్లాడు అయి ఉండాలి ఆర్ సికిల్ సెల్ అయి ఉండాలి. వాళ్ళు ఈజీ ప్రాసెస్, మా సొసైటీ అడ్రస్ తీసుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి మేము ఏవేవైతే వాళ్ళకి ఫెసిలిటీస్ ఫ్రీగా ఇస్తున్నాం అన్నీ అందరికీ వర్తిస్తాయి. దీంట్లో వాళ్ళు గొప్పవాళ్ళ, బీదవాళ్ళ, లేకపోతే ఈ కులం వాళ్ళ లేదా అలాంటివి ఏమీ లేవన్నమాట. సో ఓన్లీ క్రైటీరియా టు సర్వ్ థాలసేమియా. మా ఉద్దేశమే థాలసేమియా ఫ్రీ తెలంగాణ, థాలసేమియా ముక్త్ భారత్, అదే మా నినాదాలన్నమాట. సో దీనిలో భాగంగా మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ని అడాప్ట్ చేసుకొని అక్కడున్న 27 PHCస్లో, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలో 43 PHCస్, UPHCస్, అలాగే ఇక్కడ పీట్లబుర్జ్ హాస్పిటల్ ఉంది, అలాగే కర్ణాటకలో కొన్ని హాస్పిటల్, ఇలాగ మేము 50,000కి పైన యాంటీనేటల్ మదర్స్ అంటే గర్భస్థ మహిళలకి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల లోపల వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. నేను దావాతో చెప్తాను, ఆ 50,000 మంది ఇంట్లో ఫ్యామిలీస్లో ఇంకా థాలసేమియా వాళ్ళు పుట్టారు అనమాట. సో ఇది మేము చేసిన పైలట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇలాగే అసలు మన గవర్నమెంట్ కనుక ముందరకు వచ్చి, చాలా సింపుల్ ఇది, దీనికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు ఎక్కువ. గవర్నమెంట్ కనుక ముందరకు వస్తే మేము అనుకున్న ఈ థాలసేమియా ఫ్రీ తెలంగాణ, థాలసేమియా ముక్త్ భారత్ చాలా ఈజీగా చేయొచ్చు. మీరు అన్నట్టు ఈ టెస్టులు చాలా సులభమే, కానీ ఎందుకని ఒక ఫస్ట్ ట్రైమిస్టర్లో చేస్తే ఒక చిన్న టెస్ట్ ద్వారా ఒక వ్యక్తి ఒక జీవితకాలం బాధపడకుండా కాపాడే అవకాశం ఉన్నా ఎందుకు మన ప్రభుత్వాలు కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ఈవెన్ పేరెంట్స్ అవ్వబోతున్న వాళ్ళు కూడా ఎందుకు వాటి గురించి ఆలోచించడం లేదంటారు? గవర్నమెంట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, చాలా. అంటే ప్రతిదీ గవర్నమెంట్ని ఇలా మనం చూస్తూ ఉంటాం, కానీ ఇది చిన్నది. వాళ్ళ దృష్టిలో ఈ పర్సంటేజ్ తక్కువగా ఉండడం వల్ల అలా అవుతుందేమో అన్నది నా ఉద్దేశం. కానీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు కనుక థాలసేమియాతో పుట్టండి, అది NGOస్ని చూడనివ్వండి, తల్లిదండ్రులు సొంతగా పెట్టుకోనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ పెట్టనివ్వండి, వాళ్ళకి ఎలాగైనా సరే 1.5-2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికన్నా ఒక 300-400 లోపల అయిపోయే టెస్ట్ ఒకటి చేస్తే HbA2 టెస్టింగ్ అంటే థాలసేమియా టెస్టింగ్ అనమాట. ఇది గనక చేస్తే గనక గవర్నమెంట్ ఒక్కసారి అలా ఆలోచిస్తే గనక డబ్బులు ఎవరిదేంటి, ఇప్పుడు సపోజ్ నేను ఖర్చు పెట్టాను అనుకోండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు, ఇప్పుడు నాది సొంతం అనుకుంటాను, కానీ అది నేను ఖర్చు పెట్టిన, NGO ఖర్చు పెట్టిన, గవర్నమెంట్ ఖర్చు పెట్టిన. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్ని పథకాలు ఇస్తుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకుంటే 15,000 ఇస్తుంది నెలకి వాళ్ళకి పెన్షన్ కింద. వేరే గవర్నమెంట్స్ వాళ్ళు పెన్షన్స్ కింద వాళ్ళకి ఇస్తున్నారు. మన తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద కోట్ల రూపాయలు ఈ పిల్లలకి ట్రీట్మెంట్ గురించి ఖర్చు పెడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కటి సహృదయతోటి, ఒకటి చిన్న లాజికల్గా ఆలోచిస్తే మనం అంత ఖర్చు పెట్టేది ఒక పిల్లాడికి అయ్యే ఆ 1.5-2 కోట్లు, అది సంవత్సరానికి ఖర్చు పెట్టినా మనం ఇరాడికేషన్ చేసేయచ్చు. సో ఇలాగ గనక ఒక్కసారి మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ మినిస్టర్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఇలాంటివి దేశ ప్రయోజనం గురించి ఆలోచించే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచిస్తే నాలాంటి తల్లులు ఉండరు. మనం ఆలోచించాల్సింది ఇంకోటి కూడా ఉంది. పుట్టబోయే వాళ్ళని దీని నుంచి కాపాడడం, అలాంటి జీవులు లేకుండా చూడాలనేది ఒక రకం. కానీ ఇప్పటికే పుట్టి దీని గురించి బాధపడుతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ కోసం వరల్డ్ వైడ్గా ఎక్కడైనా రీసెర్చ్ అవుతుందా? దీనిపైన ఎక్కడైనా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయా? అసలు ఏంటి?
ఎస్, ఎక్కడ అంటే వరల్డ్లో చాలా అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయమ్మా. అంటే రోజు రోజుకి ఒక్కొక్క డ్రగ్ రిలీజ్ అవుతుంది, దాని మీద టెస్టులు జరుగుతున్నాయి. అండ్ చెప్పాలి అంటే అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇప్పుడు మన మధ్యలోనే ఒక ఆయన డాక్టర్ సునీల్ భట్ గారు అన్నారు, ఆయన దాదాపు 3000 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశారు అండ్ ఆల్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఇలాగ మన దేశంలో చాలా అభివృద్ధి జరుగుతోంది. మన హైదరాబాద్లో కూడా రెయిన్బోలో స్టార్ట్ చేశారు, అలాగే మన బెంగళూరులో నడుస్తోంది, ఢిల్లీలో నడుస్తోంది. సో ఇలా చాలా వాటిల్లో మనకి ఏదైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే కంప్లీట్ క్యూర్, మీరు అంటున్న కంప్లీట్ క్యూర్ అంతా కూడా నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోల్ ఇండియా సపోర్ట్ చేస్తుంది, ప్రతి ట్రాన్స్ప్లాంటేషన్కి 10 లక్షల రూపాయలు కోల్ ఇండియా ఇస్తుంది. సో ఇదంతా గవర్నమెంట్ చేసేదే. ఇదంతాను అసలు పుట్టకుండా చేస్తే ఇంకా మంచిది కదా. పుట్టాక బాధపడి అందరూ ఎన్జిఓలు బాధపడి ఇది చేసి వాళ్ళని ఇది చేసే కన్నా అసలు పుట్టకుండా చేయడం అన్నదే మనకి తెలివైన పని అన్నది నా ఉద్దేశం అనమాట. సో ఐ బీయింగ్ అ సీనియర్ మోస్ట్ పేరెంట్, నేను ఈ ఉభయ రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ పేరెంట్ని. మేము పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు, అందుకోసం ఈ TSCS ఈరోజు వచ్చింది. ఇది తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న పిల్లలకి పెన్షన్ల రూపంలో ఎన్నో లక్షలు, కోట్ల రూపాయలని ప్రభుత్వాలు ఖర్చు పెడతాయి. అయితే దీంతో పాటుగా భవిష్యత్తులో అలాంటి బిడ్డలు జన్మించకుండా ఇంకా ఏ తల్లిదండ్రులు దీంతో బాధపడకుండా ఉండేలాగా ప్రభుత్వాలు కొంచెం ముందస్తుగా ఆలోచించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, ప్రతి గర్భిణికి కూడా ఒక చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా ఇలాంటి పిల్లలు లేకుండా తలసీమియా ముక్త భారత్ని సాధించడం సాధ్యం అవుతుంది అంటున్నారు రత్నావళి గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. విద్యాలయంలో ఎంతో ఉత్సాహంగా పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారులు శిథిలావస్థకు చేరి చుట్టూ గోడలు లేకుండా కేవలం పిల్లర్ల ఆధారంతో నిలబడ్డ భవనంలోనే భయంతో చదువులు సాగిస్తున్నారు. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ ఉన్న చందంగా పాఠశాలలో ఉన్నంతసేపు బిక్కుబిక్కుమంటూనే పాఠాలు నేర్చుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ఏజెన్సీలోని పల్లె విద్యార్థుల దుస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని 2 దశాబ్దాల క్రితం నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయిన గోడలు, పెచ్చులూడిపడి కేవలం పిల్లర్లపైనే ఆధారపడి నిలబడ్డ పైకప్పుతో ఉంది. ఇక్కడ 5వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 38 మంది విద్యార్థులకు కేవలం 2 గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో భావి భారత పౌరులను సరస్వతీ పుత్రులుగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. గతంలో మొత్తం 70 మంది వరకు విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. పాఠశాలలో కనీసం తరగతి సదుపాయం లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని తరగతులకు కలిపి 2 గదులే ఉన్నాయి. ఒక గది పాఠశాల సామాగ్రితో నిండిపోగా కొంతమేర 1-2 తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 3, 4, 5 తరగతులకు 4 స్తంభాలుగా కనిపిస్తున్న తరగతి గదిలోనే పాఠాలు బోధిస్తున్నారు. ప్రతిరోజు ఉత్సాహంగా పాఠశాలకు వస్తున్నా తరగతి గదిలోకి మాత్రం భయంతోనే కాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు చెబుతున్నారు. మా స్కూల్ మొత్తం పగులుతో ఉన్నది, ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. భయంగా ఉంది మొత్తం. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇలానే ఉంది మా స్కూల్. వర్షాకాలం మొత్తం మా చుట్టూ వాటరే వస్తున్నాయి, డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి చాలా. 2వ క్లాస్ నుంచి నేను చదువుతున్నా, 5th క్లాస్. బండ్లు ఇట్లా తిరుగుతుంటే సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ అవుతుంది. పరుగులు వస్తాయని, ఎప్పుడు కూలిపోతాయని భయంగా ఉంది. మొత్తం మొండి గోడలతో ఉంది, మొత్తం పగుళ్ళు ఉంది. వర్షాకాలం చుట్టూ పైనుంచి ఉరుస్తూ ఉంటుంది. వర్షం వస్తా అంటే బాగా ఉరుతున్నది. చదువుకుంటా అంటే అప్పుడు పడుతుంది, ఒక్కొక్కసారి పడుతుంది కింద పైనుంచి. టాయిలెట్కి పోవడానికి కూడా బాత్రూమ్స్ లేవు, స్లాబ్ కూడా పడిపోతుంది, భయంగా ఉంది. ఈ పాఠశాల దుస్థితి దృష్ట్యా కొత్త భవన నిర్మాణానికి 4 ఏళ్ల క్రితమే 10 లక్షల రూపాయల జెడ్పీ నిధులు మంజూరు కాగా పనులు మొదలుపెట్టారు.
కానీ భవన నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదు. బిల్లుల జారీలో జాప్యమంటూ గుత్తేదారు నిర్మాణాన్ని ఇటీవలే పూర్తిగా నిలిపివేయడంతో విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. పాఠశాల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు, ఉపాధ్యాయులు అంటున్నారు. వేసవిలో ఉన్న భవనానికి మరమ్మతులు చేయించి కొత్త గదుల నిర్మాణం పూర్తి చేస్తామని టేకులపల్లి ఎంఈఓ చెబుతున్నారు. ఇక్కడ బిల్డింగ్ అనేది ఒకటే రూమ్ ఉంది. ఆ రూమ్ కూడా అన్నట్టు వర్షాకాలం వచ్చిందంటే చాలు వాటర్ కూడా మొత్తం లీక్ అయ్యి కిందికి వస్తూ ఉంటాయి. ఒక బిల్డింగ్ అన్నట్టు శాంక్షన్ అయింది ఆల్రెడీ, బిల్డింగ్ కూడా కంప్లీట్ కాలేదు. అది అక్కడ ఉండడం కూడా సమస్యగా అన్నట్టు ఉంది. పిల్లల్ని చదువు చెప్పాలన్నా కానీ ఇబ్బందిగా అన్నట్టు ఉంటుంది సార్. ఒకే గది ఉండడం వల్ల ఇక్కడ మళ్ళీ అదే విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్ అన్నట్టు కూడా అలాట్ చేశారు. ఇక్కడ 38 మెంబర్స్ ఉంటారు సార్ పిల్లలు. సింగిల్ టీచర్ స్కూల్ ఇది. ప్రస్తుతానికన్నా డిప్యుటేషన్ మీద నేను రావడం వల్ల 2 టీచర్స్ అన్నట్టు ఉన్నాము. అధికారులు చాలా మంది కూడా విజిట్ చేశారు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా. ఎవరన్నట్టు కూడా దీన్ని అన్నట్టు పూర్తిగా అన్నట్టు ఈ సమస్య అంటే ఎవరు పరిష్కరించట్లేదు సార్. మేము వచ్చిన తర్వాత 45 పైగా ఉండేటోళ్ళు సార్ పిల్లలు. ఒక 8-10 మెంబర్స్ పిల్లల వరకు అన్నట్టు వెళ్ళిపోయారు సార్. వాళ్ళని కూడా ఫోర్స్ చేయలేకపోయాము. ఉన్న పిల్లల వరకైనా మేము అన్నట్టు ఇప్పుడు మంచిగా అన్నట్టు చేద్దామని మాకు కూడా ఆలోచన అన్నట్టు ఉంది. కానీ ఎక్కువ అన్నట్టు ఇక్కడ టీచ్ చేయడానికి కూడా గదులు సరిగా లేకపోవడం వల్ల అన్నట్టు పిల్లలకి అన్నట్టు సరిగా అన్నట్టు మేము బోధించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ ఎంపీపీఎస్ కొప్పరాయి స్కూల్లో గతంలో మంజూరైనటువంటి బిల్డింగ్ల యొక్క ఫిల్లర్స్ ను స్లాబులు ఉన్నాయి. సైడ్ గోడలు మరి నాణ్యత లోపం కారణంగా పడిపోయినాయి కాబట్టి అక్కడ మళ్ళీ వాటికి గోడలు కట్ చేయడానికి, అదేవిధంగా ఈ ఇంటర్నల్ అవుటర్నల్ ప్లాస్టింగ్, కరెంట్ వైరు, అదేవిధంగా కొత్త బిల్డింగ్లో కూడా ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాని గురించి కూడా మేము ఎంపీడీఓ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా కంపల్సరీ ఈ అదనపు నిధుల కోసం ప్రతిపాదన చేపించి ఎలక్ట్రికల్ వర్క్, అదేవిధంగా లోన ఉన్నటువంటి ప్లాస్టింగ్, అవతల లోన బయట ప్లాస్టింగ్, అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చేపించడానికి ప్రతిపాదన ఎస్టిమేషన్ ఏ ద్వారా చేపించి కలెక్టర్కి పంపుతామండి. ఆల్టర్నేట్ కంటే మనకు ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లో నడుస్తుంది కానీ అది ప్లాస్టింగ్ కోసం ప్రతిపాదన చేస్తామండి. వేసవి సెలవులకు క్లోజ్ చేపిస్తాం. అది ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పాఠశాల కొత్త గదుల నిర్మాణం పూర్తి చేయించాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కరూరు తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా సిబిఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే టీవీకే చెందిన ఆఫీస్ బేరర్లను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా విజయ్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. టీవీకే అధినేతను ప్రశ్నించిన అనంతరం సిబిఐ న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేయనుందని తెలిసింది. కరూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేపట్టింది. గతేడాది టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో కరూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. భారతీయుల్లో గౌరవాన్ని నింపి దేశ నిర్మాణానికి దోహదపడేలా యువతను ప్రేరేపించారని ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ముర్ము కొనియాడారు. వివేకానంద ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించారని తెలిపారు. యువతను జాతి నిర్మాణానికి బలమైన మూలస్తంభాలుగా వివేకానంద భావించారని ప్రధాని మోదీ అన్నారు. ఈ జయంతి దేశ ప్రజల్లో కొత్త బలాన్ని, విశ్వాసాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారని, ఆయన మాటలు అందరికీ స్ఫూర్తినిస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారతీయ విలువలకు చిహ్నంగా నిలిచిన స్వామి వివేకానంద ప్రేరణ అమూల్యమైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజలకు ఆధ్యాత్మికతను, సమానత్వాన్ని వివేకానంద బోధించారని వెల్లడించారు. గ్రీన్లాండ్ను అమెరికా తీసుకోకపోతే చైనా, రష్యాలు స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలా జరగకుండా తాను అడ్డుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్లాండ్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇష్టపడతానన్న ట్రంప్ ఏది ఏమైనప్పటికీ ఆ ద్వీపం తమ సొంతం కాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాటో కూటమిపై స్పందించిన ఆయన తాను అధ్యక్ష పదవిలోకి రాకుంటే నాటో ఉండేదే కాదని అభిప్రాయపడ్డారు. Russia or China will, and I'm not letting that happen. If we think I'm doing a great job, I'm the one that saved NATO. I'm the one that got them to pay 5% of GDP. Wait a minute. It was 2%, and they didn't pay. Now they're paying 5%. I'm the one that saved NATO. You wouldn't have NATO if I weren't president. Well, maybe NATO would be upset,
if I did it. I like NATO. I just wonder whether or not if we needed NATO, would they be there for us? I'm not sure they would. You know, we spent a lot of money on NATO, and I'm not sure they would.